వైసీపీ అధిష్టానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు అంశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఒంగోలు ఎంపీ రేసులోకి రోజా చెవిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉండటం, కొత్తవారి పేర్లు తెర మీదకు తెస్తున్న నేపథ్యంలో బాలినేని చాలా అలకతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మాగుంటకే ఎంపీ సీట్ ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు బాలినేని. విజయవాడలో ప్రైవేటు హోటల్లో బాలినేనితో సజ్జల భేటీ అయ్యారు. గంటపాటు బాలినేనితో సజ్జల భేటీ అయినట్టుగా తెలుస్తోంది. బాలినేని నిర్ణయం ఏంటి అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఆయన అసంతృప్తిని చల్లార్చడానికి సజ్జలు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఏంటి అవుట్కమ్, ఏంటి మీటింగ్ అవుట్కమ్? అంటే మీటింగ్ అవుట్కమ్ మాత్రం ఒకటే, బాలినేని మాత్రం వెనక్కి తగ్గడం లేదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పెట్టాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్కి అయితే వైసీపీ అధిష్టానం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అటు లిక్కర్ స్కామ్ సంబంధించి కానీ, లేకపోతే మాగుంట శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వదలుచుకోలేదు, వైసీపీ అధిష్టానం ఇవ్వదలుచుకోలేదు. ఈ నేపథ్యంలోనే వేరే వాళ్ళని ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు తాజాగా రోజా పేరు, చెవిరెడ్డి పేరు కూడా వినపడుతున్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి వాళ్ళని అయితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తాను చెప్పిన వారికే ఒంగోలు ఎంపీగా ఇస్తేనే తాను ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెబుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన బాలినేని మాత్రం తన పంతం వేడట్లేదు, ఖచ్చితంగా మాగుంటకి ఇస్తేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తాను, లేకపోతే ఎన్నికలకు దూరంగా ఉంటానని చెబుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందో ఒక టెన్షన్ కనబడుతుంది. ప్రస్తుతం మా బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడలో ఒక ప్రముఖ హోటల్లో ఉన్నారు. ఇక్కడ ఆయనతో పాటు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒంగోలు సంబంధించి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి కూడా లోపల ప్రస్తుతం ఉన్నారు. ఆయన అనుచరులుగా వీళ్ళు పేరున్న నేపథ్యంలో వాళ్ళు కూడా లోపల ఆయనతో మంత్రాలు జరుపుతూ ఉన్నారు. పూర్తిగా బాలినేని వైసీపీకి దూరం కాబోతున్న ఒక వార్త అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సంబంధించినటువంటి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెహికల్ ఇక్కడ లోపల ఆయన కూడా ఉన్నారు. ఈయన మొన్నటిదాకా కనిగిరి ఎమ్మెల్యేగా ప్రయత్నాలు చేశారు సత్యనారాయణ రెడ్డి, కానీ ఆయన కనిగిరి వేరే వాళ్ళకి బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించడంతో ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ నియోజకవర్గం లేదా ఒంగోలు ఎంపీగా ఈయన అడుగుతున్నారు. సత్యనారాయణ రెడ్డి అడుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బాలినేని వర్గంగా ఆయన పేరున్న నేపథ్యంలో ఆయనతో పాటే లోపల ఈ సత్యనారాయణ రెడ్డి కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా ప్రస్తుతం లోపల ఉన్నారు. బాలినేనికి ఒకవేళ టికెట్ లేకపోతే బాలినేని మాట కాదని వేరే వాళ్ళకి ఇస్తే కనుక ముఖమని రాజీనామాలకి సిద్ధమయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. అంత పట్టుబడుతున్నారు బాలినేని ఎందుకు మాగుంట కోసం అంత పట్టుబడుతున్నారు? పార్టీ వదిలేయడానికి కూడా ఆయన సిద్ధపడుతూ ఎందుకు అంత పట్టుబడుతున్నారు? అంటే ఒంగోలు జిల్లాకు సంబంధించి 2019 నుంచి ఆయనకు కొంత ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే తర్వాత ఆదిమూలపు సురేష్ కి ప్రాధాన్యత ఇవ్వడం, రెండోసారి కేబినెట్ లో తనకి కాదని ఆదిమూలపు సురేష్ కి మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి కూడా బాలినేని కొంత అసంతృప్తితో ఉన్నారు. తర్వాత తన నియోజకవర్గానికి సంబంధించి నిధులు కూడా రాబట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో తన ప్రాధాన్యత తగ్గించడంతో పాటు తాను చెప్పినటువంటి అటు ఎర్రగొండపాలెం కానీ ఇటు కొండేపి రెండు నియోజకవర్గాలకు సంబంధించి తాను చెప్పిన ఇన్ఛార్జిని పెట్టలేదని అసహనం బాలినేని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు ఎంపీ విషయంలో కూడా వేరే వాళ్ళు తీసుకుని వస్తే కొంత ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాగుంట అయితే పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయొచ్చు అనే భావనలో బాలినేని ఉన్న నేపథ్యంలో ఆయన వైపే ఆయన మొగ్గు చూపుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సీట్ ఇచ్చే ప్రసక్తి లేదనేది చెబుతున్న నేపథ్యంలో మాగుంట కావాలనేది బాలినేని చెబుతున్న మాట. కానీ అధిష్టానం మాత్రం వేరే వాళ్ళ వైపు ఒకవేళ బాలినేని డిమాండ్ నెరవేరకపోతే, మాగుంటకు సీట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీని వదిలేసే అవకాశాలు ఉన్నాయా? పార్టీ మారే ఆలోచనలే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ తనకు చెప్పిన వారికి ఇన్ఛార్జిగా ప్రకటించబోవడం, రెండోది ఒంగోలు ఎంపీ విషయంలో తనకు తెలియకుండా కొత్త వారి పేర్లు తెర మీదకి తీసుకురావడం, మూడోది నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి ఇప్పటి వరకు నిధులు ఇవ్వబడి, ఇలా అనేక అంశాలు ఆయనకి తీవ్ర అసంతృప్తిని కలగజేస్తున్నాయి. పార్టీ మారే ఆలోచన ఉందని గతంలో నుంచి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా, పార్టీ మారబోతున్నారని ప్రకటిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ కు సంబంధించినటువంటి రాజకీయ వేదిక కొంత వేడెక్కిందని చెప్పాలి. బాలినేని తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇప్పుడు సజ్జలతో పాటు ఎవరెవరు సమావేశమయ్యారు బాలినేనితో? ప్రస్తుతం సజ్జలు మాత్రం గంటపాటు భేటీ అయ్యి తర్వాత అంటే కొంత హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ బాలినేని మాత్రం సస్యమేర అన్నట్టు తెలుస్తుంది. విజయసాయి రెడ్డి కూడా ఉదయం ఫోన్ కాల్ చేశారు. నిన్న సాయంత్రం సీఎం కలవడానికి బాలినేని స్వయంగా వచ్చినప్పటికీ సీఎం కొంత బిజీగా ఉండడంతో ఆయన అపాయింట్మెంట్ కుదరపోవడంతో ఆయన వెనుదిరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి ఏమన్నా సీఎం అపాయింట్మెంట్ కోరతారా, కోరి తన ఫైనల్ అభిప్రాయాన్ని ఏమన్నా చెబుతారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బాలినేని లోపలే ఉన్నారు. బయటకు వస్తే ఆయన ఏమన్నా స్పష్టత ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, వైసీపీ అధిష్టానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఆయన
ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ రేసులోకి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉండటం, కొత్తవారి పేర్లు తెర మీదకు తెస్తున్న నేపథ్యంలో బాలినేని చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మాగుంటకే ఎంపీ సీట్ ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు బాలినేని. విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో బాలినేనితో సజ్జల భేటీ అయ్యారు. గంటపాటు బాలినేనితో సజ్జల సమావేశం నిర్వహించారు. బాలినేని నిర్ణయం ఏంటనే ఉత్కంఠ కనిపిస్తుంది. బాలినేని మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టుగా కనిపించడం లేదు.